హాయ్ అండి, వెల్కమ్ టు లాషెస్. లక్కేంటి ఎక్కడికో ఎక్కిపోయింది అనుకుంటున్నారా? మేడపైకండి. మా చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది. మా పైకనే పువ్వులు ఉన్నాయి, కిందనంతా ఏరేశారు. అయితే దేవుడు గుడికి వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు, సోమవారం కదా, శివయ్య గుడికి. అయితే ఇంట్లో పూజ అయితే చేస్తాను. వెళ్దాం అనేసి ఆలోచన లేదండి. మనం అనుకుంటేనే కాదు, అతను పిలిస్తే వెళ్ళగలమేమో. ఇదే నిదర్శనం అండి. అయితే నేను అప్పటికప్పుడు ఇంకా అనుకోకుండా వెళ్ళిపోయానండి. మా ఊర్లోనే స్కూల్లో గుడి అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఈరోజు జనాలు కూడా కొంచెం ఎక్కువగానే వచ్చారు. ఇంకా గుడి అయితే ఖాళీ లేదు. అందులో శివయ్య అంటే ఇంకా చెప్పనవసరం లేదు కదండి. ఇంకా అలాగా వెళ్ళిపోయాక పంతులు గారు కూడా ఉన్నారు. ఇంకా అతనికి గోత్రనామాలు చెప్పేసి ఇంకా పూజ అయితే నేనే స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడైతే మేమే చేసుకోవచ్చండి, పంతులు గారు ఉన్నా పర్వాలేదు. తర్వాత లోపలైతే దీపం పెట్టకూడదు, బయట పెట్టేసుకోండి అంటే నేను ఇక్కడ నందీశ్వరుడు దగ్గర అయితే పెట్టేసుకుంటున్నానండి. తర్వాత అయితే నేను అయితే ఎప్పుడో మొక్కుకున్నానండి ప్రదర్శనలు చేద్దామనేసి. ఇంక ఇప్పుడు కుదిరిందండి. మన పెద్దలు అయితే అంటారు కదండి, శివాజ్ఞ లేనిది చేమైన కొట్టదు అన్నట్టు. అతను పిలిస్తేనే మనం కూడా వెళ్ళగలం అంతే. తర్వాత మా పాప కూడా గుడికైతే వెళ్ళి వచ్చేసింది. ఇగోండి చెంపుతో నీళ్ళు అయితే తీసుకొని వెళ్ళిందంట. తను వెళ్ళింది, అయితే బనానా తెచ్చుకుంది, చూపిస్తుంది. ఏ గుడికి వెళ్ళావు అసలు? ఇది పట్టుకో. ఎక్కడికి వెళ్ళావు? బాగుందా? ఓం నమ శివాయ.